హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోని పూర్తిగా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు, మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ముందుగా నాకు జన్మనిచ్చిన నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, దైవం సంభూతుడు విశ్వసేక నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపిన కారణజన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వసనీయత, నట సార్వభౌమ, నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన 101వ జయంతి సందర్భంగా ఘన నివారణలు అనిపిస్తూ, ఇన్ని సినిమాలు చేసినా కూడా ఏ సినిమాలో కూడా డైలాగ్ చెప్పాలంటే నాకు టెన్షన్ పడుతూ ఉంటుంది. అదే నన్ను ఇప్పటికీ కాపాడుతూ వస్తుంది. నందమూరి తారక బాలకృష్ణ గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఈవెంట్లో చెప్పారు. సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఈ గ్యాంగ్ ఆఫ్ గోదావరి నిర్మాత నాగవంశీ గారికి, సాయి సౌజన్య సాయి గారికి ఆల్ ద బెస్ట్. నాన్నగారి 101వ జయంతి సందర్భంగా ఈ సినిమా వేడుకలు జరగడం సంతోషంగా ఉంది. మనకి సంక్రాంతి, ఉగాది ఎలాగో ప్రతి సంవత్సరం మే 28 కులాలకు, మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండగల రామారావు గారి జయంతి ఉందని నందమూరి బాలకృష్ణ గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఈవెంట్ పైన చెప్తూ ఘన నివారణకు పలికాడు. ఇది ఇలా ఉంటే ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా నా సోదరుడు విశ్వక్సేన్ గురించి చెప్పాలి. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా చూసేవారు ఎవరికైనా మమ్మల్ని కలవలే అంటారు. సినీ పరిశ్రమలో కొంతమందితో అయితే నేను చాలా సన్నిహితాల్లో ఉంటాను. విశ్వక్సేన్ కూడా అంటే ఫ్యాషన్. విశ్వక్సేన్ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నాను. తన కూడా నాలాగే సినిమాకి కొత్తదనాన్ని చూపిస్తూ ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఉడుకురత్వం నాలాగే దూకుతనం అని కూడా ఉంది. గ్యాంగ్ ఆఫ్ గోదావరి అంటే అనే టైటిల్ భిన్నంగా ఉంటుంది. టైటిల్తోనే సినిమా పట్ల ఆసక్తి కలుగుతుంది. ట్రేజర్ చాలా బాగుంది. గోదావరి అందాలతో పాటు మంచి ఎమోషన్గా ఉంది. మంచి కిక్ ఇచ్చే సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ తన సోదరుడు చెప్పినట్లుగా తెలుస్తుందని బాలకృష్ణ అన్నారు. విశ్వక్సేన్ కలయికలో వస్తున్న సినిమా ఖచ్చితంగా బాగుంటుందని, మనం ఇప్పుడు కొత్తదనం ఇవ్వాలని నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మనం కొత్తదనం ఇస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. నా సినిమాలో కొత్తదనం కనిపిస్తుంది. అలాగే దర్శకుడు కృష్ణ చైతన్య, నేను బాలకృష్ణుని, ఆయన కృష్ణ చైతన్య, అదే తేడా. అంతకుముందు నారా లోహిత్తో రౌడీ ఫిల్మ్స్, నితిన్తో చెల్మోహన్ రంగా చేశారు. ఈ 2 సినిమాలు ఆదరణ పొందాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ప్రేక్షకులకు ముప్పు పొందుతుందని. ఈ సినిమాలో 2 ముఖ్య ముద్దుగుమ్మలు ఉన్నారు. నారి నడుమురారి అంజలితో కలిసి డిటెక్టర్ చేశాను, మంచి మనిషి. అలాగే స్నేహారెడ్డి కూడా టిల్లు స్కేర్లో ప్రేక్షకులు హృదయాన్ని గెలుచుకున్న స్థానందని బాలకృష్ణ చెప్పారు. సంపాదించుకుంది. విశ్వక్సేన్ని అతని తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు. అలాగే నా తనయుడు మోక్ష కూడా సినీ రంగంలో వస్తున్నాడు. వాడికి ఈ తరం హీరోలు విశ్వక్సేన్, సిద్ధు జొన్నగడ్డ, అడివిశేష్ వంటి వారు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తున్నాను. ఈ చిత్రబృందం అందరికీ ఆల్ ద బెస్ట్. నా మోక్షజ కూడా అతి తొందరలో సినిమాలోకి వస్తున్నాడని, తనను కూడా మీ అభిమానులు ఇలాగే ఆదరించాలని కోరుకుంటూ